వాడి కెమెరా బాబు కాలు మీద కాలేసుకుని దర్జాగా తింటున్నాడు. ఆ అబ్బాయిది సాఫ్ట్వేర్ జాబ్. హ్యాపీగా ఏసీలో కూర్చొని చెమట పట్టకుండా సంపాదిస్తున్నాడు. ఇవన్నీ ఒకప్పుడు గొప్పగా చెప్పుకునే మాటలు. ఇప్పుడు ఈ కూర్చున్న చోటు నుంచి కదలకపోవడం, కాలు మీద కాలేసుకుని ఒకే దగ్గర కూర్చోవడం ఎన్నో ఆరోగ్య సమస్యలకు కేంద్ర బిందువులు అవుతున్నాయి అంటున్నారు వైద్యులు. అవేంటో ఈ వీడియోలో చూడండి. అతిగా తినడం, అతిగా నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. అలాగే ఎక్కువగా కూర్చోవడం కూడా ఆరోగ్యానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి వారిలో గుండె, మెదడు, కాలేయం, కిడ్నీలపైన ప్రభావం పడి పనితీరు మందగిస్తుందని అంటున్నారు. ఇలా శారీరక శ్రమ తక్కువగా చేసేవారిలో అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువని చెబుతున్నారు. ఫలితంగా జీవితకాలం తగ్గిపోతుందని హెచ్చరిస్తున్నారు. ఎక్కువసేపు ఒకే దగ్గర కూర్చుని పనిచేయటం వల్ల కండరాల్లో కదలికలు లేకుండా పోతుందని అంటున్నారు. ఫలితంగా తీసుకున్న ఆహారం కొవ్వుగా మారి శరీరంలో అక్కడక్కడా పేరుకుపోయి స్థూలకాయం బారిన పడే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. కాళ్లలో రక్త ప్రసరణ తగ్గిపోతుందని, దీనివల్ల వెరికోస్ వెయిన్స్ అనే వ్యాధి బారిన పడే అవకాశముంటుందని పేర్కొన్నారు. కాళ్ల నుంచి మొదలై ఊపిరితిత్తుల వరకు వ్యాపించి ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉందన్నారు. వెన్ను, కండరాలపై ఒత్తిడి తీవ్రంగా పడి మెడ, వెన్నుపూస ఒత్తిడికి గురై పాడైపోయే అవకాశముంటుందని అంటున్నారు. ఇంకా రాత్రిపూట నిద్రపోకుండా కూర్చునేవారికి నిద్రలేమి సమస్య ఎక్కువై ఆ తర్వాత మానసిక ఆందోళనకు దారితీస్తుందని చెబుతున్నారు. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల తక్కువ క్యాలరీలు కరిగి కొవ్వు పేరుకుపోయి క్రమంగా డయాబెటిస్ బారిన పడతారని వివరించారు. ఇంకా అధిక రక్తపోటు, హై కొలెస్ట్రాల్ వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయని అన్నారు. అలాగే వీరిలో కదలికలు లేకపోవటం వల్ల రక్త ప్రసరణ వేగం మందగించి క్రమంగా గుండె సమస్యలు కూడా వస్తుంటాయని అంటున్నారు. ఎక్కువసేపు కూర్చోవటం వల్ల క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా పేగు, ఎండోమెట్రియల్, ఊపిరితిత్తుల క్యాన్సర్, వయసు పైబడిన వారిలో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశముంటుందని అంటున్నారు. ఇంకా వీరిలో మతిమరుపు సమస్య కూడా వస్తుందని తెలిపారు. ఈ వ్యాధుల బారిన పడకుండా ఉండాలి అంటే ప్రతిరోజు సగటున 7 నుంచి 8,000 అడుగులు వేయాలని సూచిస్తున్నారు. పని ప్రదేశంలో ఎక్కువసేపు ఒకే చోట కూర్చోకుండా ప్రతి గంటకు కనీసం 3 నిమిషాల పాటు అటు ఇటు నడవాలని అంటున్నారు. నిత్యం నడక, వ్యాయామంతో పాటు ఆహారంలో మార్పులు పాటించాలని సలహా ఇస్తున్నారు.